హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక టాపిక్ తెలుసుకుందాం. యాక్చువల్గా మార్కెట్లో మనకి మార్నింగ్ ఏ సెటప్ యాక్టివేషన్ అవుతుంది అనేది మనకు క్లారిటీగా తెలియదు. ఓకే, ఏ సెటప్ యాక్టివేషన్ అయ్యేది మనకి ఎవరికి అంటే నాకైతే తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఓకే, డన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మార్కెట్లో మార్నింగ్ ఏ సెటప్ యాక్టివేషన్ అవుతుందో మనకు తెలియనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 minute క్యాండిల్ పెట్టుకుంటే మనకి చూపిస్తా. ఈ 1 minute క్యాండిల్లో మనకు కాల్ సైడా పుట్ సైడా మనకు యాక్చువల్గా తెలియదు. 23rd టీకే ఈ 23rd కాల్ సైడా పుట్ సైడా మనకు తెలియదు, రైట్? ఈ కాల్ సైడ్ పుట్ సైడ్ని మనము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఫైన్. ఇది ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ పడింది మనకి, రైట్? ఈ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ పడ్డప్పుడు ఇది కాల్ సైడా పుట్ సైడ్ అనేది మనకు కన్ఫర్మేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇండియా విక్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది ఇండియా విక్స్ గురించి టాపిక్ చేస్తున్నాం. ఇండియా విక్స్లో మార్నింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 minute ఏం జరిగింది అనేది మనకు కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఇండియా విక్స్లో ఫస్ట్ 1 minute ఎప్పుడైతే మార్కెట్ అంటే డౌన్లో ఉంటుందో, ఇక్కడ డౌన్లో ఉంటుందో, మార్కెట్ డౌన్లో ఉంటుందో మనం కాల్ సైడ్ వెళ్ళాలి. ఎప్పుడైతే హైలో ఉంటుందో మార్కెట్ మనం పుట్ సైడ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 నేను పెట్టుకునేది 18 to 17 అండి. ఈ 18 నుంచి 17 వరకే పెట్టుకుంటా. 17 వరకే పెట్టుకుంటా. ఎప్పుడైతే 18 దగ్గరకు వచ్చిందో మార్కెట్, ఈ 18 దగ్గరకు వస్తుందో పుట్ సైడ్ ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే 17 దగ్గరకు వస్తుందో అప్పుడు మనం కాల్ సైడ్ ప్లాన్ చేయాలి. ఓకే, ఈరోజు టాపిక్ ఇంతేనండి. ఇండియా విక్స్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇండియా విక్స్లో ఏముంటుందంటే ఈ మార్నింగ్ సెటప్ ఒకటి యాక్టివేషన్ చేయాలంటే ఒక చిన్న లాజిక్. ఇది కూడా ఒక్కసారి మనం అబ్జర్వేషన్ చేసుకుంటే కొద్దిగా మనకు డిఫరెంట్ మనం ఎక్కడ సైడ్ ఉండాలో మనకు కరెక్ట్ క్లారిటీ తెలుస్తుంది. ఇంత డౌన్ఫాల్ ఉంటే ఖచ్చితంగా మనకి కాల్ సైడ్ వెళ్ళాలనేది మన కన్ఫర్మేషన్. ఐదర్ 18% పైకి 18 పాయింట్స్ 0.18 పైగా ఉన్నందుకు మనం పుట్ సైడ్ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ రేపు కలుద్దాం రేపటి మార్కెట్లో.